రోజు పత్రికల్లో రాసే వార్తలకి ఆ వార్తల తర్వాత ఒకటి మానసికంగా హింసించేస్తాం, లేదంటే భయపెట్టేయడం, లేదా ముందు జాగ్రత్తగా పక్కకు తప్పుకోవడం. ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గంలో అధికారిక పిఏ తుకారం ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయాడు. అజ్ఞాతంలోకి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ వెళ్ళాడు. దసరాల దహనం కేసులో పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. తేల్చేయండి. పెద్దిరెడ్డే మదనపల్లిలో ఫైళ్లు తగలబెట్టాడు. ఎందుకు తగలబెట్టాడు? రెవెన్యూ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టి ఏం సాధిస్తాడు ఆయన? బ్యాకప్ ఫైల్స్ ఉండవా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఉండవా? డిజిటల్ ఆల్రెడీ అన్నీ ఉంటాయని ఒక పక్కన చెప్తున్నారు కదా. కానీ పెద్దిరెడ్డే చేయించాడు అన్నటువంటి ప్రచారం మాత్రం రోజు చేసుకురావడం. ఇంకోటి భూ కబ్జాలు. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం దగ్గరకు వస్తున్నటువంటి భూ కబ్జాలు ఎన్ని, పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తున్న భూ కబ్జాలు ఎన్ని? ఇందులో ఎట్లా ఉంటుందంటే, మనం ఒకళ్ళ దగ్గర భూమి కొనుక్కుంటాం, ఆ కొనుక్కున్నటువంటి వ్యక్తి వేరే వాళ్ళ దగ్గర కొనుంటాడు, ఆ అవతల వ్యక్తి ఇంకొకళ్ళ దగ్గర కొనుంటాడు. ఎక్కడో ఒకడు లిటిగేషన్ వేస్తాడు, నా దగ్గర భూమిని నాకు రావాల్సిన వాటాని మా అన్నయ్య అమ్మేస్తే ఆయన కొనేసుకున్నాడు. అక్కడి నుంచి లిటిగేషన్లు బిగినైతే కోర్టు లిటిగేషన్స్. అట్లాంటి వాటితోనే ఎక్కువ ఉంటాయి. మిగతాది ఉండేటటువంటి చీటింగ్ కేసు, అంటే మన భూమి కాకపోయినా మనకు అమ్మేటటువంటి, అవి చీటింగ్ కేసు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మిగతావన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన పక్కన ఉన్నటువంటి పొలం వాళ్ళు ఒక 4 గజాలు 4 సెంట్లు ఆక్రమించుకున్నారు. ఇది ల్యాండ్ డిస్ప్యూట్ ఇద్దరి మధ్యన. ఇది సరిహద్దు అని మనం అంటాం, సరిహద్దు కాదని అవతలోళ్ళు అంటారు. ఇవి దీంట్లో అవతలోడు కనుక ఏదన్నా పార్టీ పేరు చెప్పాడు అనుకోండి, నా పెద్దిరెడ్డి తెలుసన్నో లేకపోతే ఇంకోటి తెలుసన్నో చెప్పాడు అనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ పేరు చెప్తారు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్తారు. చెప్తే ఆటోమేటిక్గా ఆ రూట్లోకి తీసుకొచ్చి ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. బేసిక్ సమస్యల్లో ఎవరు ఏంటి, రోజు వేలాది మంది వస్తున్నారు. 5 ఏళ్ళు చూడండి, 5వ ఏడు కూడా వస్తారు. ఎందుకంటే కోర్టులకు పోతుంటే పరిష్కారం ఉండట్లా, మరి ఇంకెక్కడికి పోవాలో అర్థం కావట్లా. అందుకనే ఏమన్నా చంద్రబాబు గారి దగ్గరికి వస్తేనో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తేనో పరిష్కారం ఉంటుందని ఆశిస్తారు. అక్కడ కూడా లాజిక్ ఉంటుంది. డైరెక్ట్గా అడిగితే ఎవరు భూమి వ్యవహారాల్లో కోర్టు ప్రభుత్వాలు ఏం చేయలేవు, పోలీసులు ఏం చేయలేరు. కాబట్టి వాడు వైసీపీ మనిషి సార్ అని చెప్తే ఏమన్నా, లేదా వైసీపీ సానుభూతిపరుడు వైసీపీ మనిషో అని చెప్తే కనుక ఆటోమేటిక్గా పరిష్కరిస్తారేమని. ఇందులో పరిష్కారం ఏమీ ఉండదు. త్రూ లీగల్గా కోర్టు ద్వారా మాత్రం ఉండదు. ఆక్రమించిన ఏమన్నా ఉంటే ఖచ్చితంగా విముక్తి చేయొచ్చు. మిగతాదంతా కూడా కథ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద వచ్చిన కంప్లైంట్స్ ఇన్ని, ఇది వాళ్ళ అనుచరుల మీద అని చెప్పారు. వాటిట్లో ఏవి, ఎలాంటివి, పరిష్కారం ఏంటి, ఇవి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. ఈలోపు నేనే చెప్తున్నా, పెద్దిరెడ్డి వ్యవహార శైలి, వాళ్ళ కుటుంబ వ్యవహార శైలి గురించి నేనే చాలా వివరంగా చెప్పాను ఇంతకుముందు. కానీ ఇప్పుడు రాస్తున్నటువంటి వార్తలలో అయితే కేవలం ఒక ముద్ర వేసే ఆలోచన ఉంటుంది, కానీ నిజాయితీతో కూడినటువంటి ఆరోపణలాగా కనిపించట్లేదు. స్పష్టంగా ఏమేం కేసు ఏంటి అన్నటువంటిది 2 వైపుల వెర్షన్ ఇస్తే వాస్తవం తెలుస్తుంది. బట్ ఇక్కడ పేపర్లు అంత తీరిగ్గా చెయ్యవు, తెలివిగా ఒక రాయేసేసి వదిలేస్తాయి.